హాయ్ ఫ్రెండ్స్. రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మిలారెపే చరిత్ర 24వ రోజు విందామండి. నిన్నటి రోజుని మిలారెప తన తీవ్రమైన సాధన చేస్తూ ఏ ఆహారం లేకపోయినా అక్కడున్న మొక్కలను కూడా ఉడికించి తినటం, ఆ తర్వాత ఒక గుంపు వచ్చి తన వద్దున్న ఆహారాన్ని ఇవ్వమనగా ఈ మొక్కలు తప్ప నా దగ్గర మరేమీ ఆహారం లేదనటంతో కోపంతో అతన్ని తీవ్రంగా హింసించటం, చిరిగిపోయినటువంటి గుడ్డపేలికలతో తన శరీరాన్ని కప్పుకుంటూ మరొక సంవత్సరం తన ధ్యానాన్ని కొనసాగించడం వరకు చెప్పుకున్నాం. మరి ఆ తర్వాత ఏం జరిగిందో వినండి. ఒకరోజు ఎవరివో కంఠధ్వనులు వినిపించాయి. అప్పుడు గుహలో ఉన్న నేను బయటకు తొంగి చూశాను. ఎవరో కొందరు వేటను తీసుకొస్తున్నట్లుగా ఉన్నారు. వారిలో ముందున్నవాడు నన్ను చూసేటప్పటికి ఒరేయ్ దెయ్యం రోయ్ అంటూ కేకలేసి చేతిలోని వస్తువులని భయంతో క్రింద పడేశాడు. నేను ఇంక వాళ్ళ దృష్టిలో పడకపోవటం వలన ఆ వెనకున్న వారంతా వాడిని చూసి నవ్వుతూ, పగటిపూట దెయ్యాలు తిరగవు కదరా, ఎందుకురంత భయపడిపోతావు అంటున్నారు. వాడింకా భయం నిండిన గొంతుతో, లేదురా చూడండి, కావాలంటే అది ఇంక ఇక్కడే ఉంది అన్నాడు. అప్పుడు అందరూ నన్ను చూశారు. నన్ను చూడగానే ఎంతో భయపడిపోయారు. అందువలన నేను గుహలో నుంచి బయటకు వచ్చి, చూడండి అయ్యా, నేను దెయ్యాన్ని కాను, కేవలం ఒక ఆశ్రమవాసిని. ఆహారం లేకపోవటం వలన ఇలా అయ్యానని చెప్పాను. అయితే నేను చెప్పిన సమాధానంతో వారు తృప్తిపడక వారు నా గుహలోకి వెళ్ళి అంతా పరికించి చూసి అక్కడ కలుపు మొక్కలు తప్ప ఏమీ లేకపోవడంతో ఆశ్చర్యంతో నా పట్ల గౌరవంతో బయటకు వచ్చారు. వాళ్ళు తెచ్చిన ఆహారంలో ఎక్కువ భాగం నాకే ఇచ్చి ఎంతో గౌరవంతో ఇలా అన్నారు. ఇంత తీవ్రమైన వైరాగ్యాన్ని వహించి ఇలా సర్వసంగ పరిత్యాగం చేయటం ఎంతో గొప్ప విషయం. గతంలో మేము చంపిన ప్రాణులన్నీ కూడా ముక్తి పొందే వరకు మాకు వాటిని చంపిన పాపం తగలకుండా ఉండేందుకు మా కోసం ప్రార్థించండి అయ్యా అని నమస్కరించి వెళ్ళిపోయారు. అందరూ సామాన్యంగా తినే ఆహారం నాకు మరొకసారి లభ్యమైందన్న తలంపుతో నాకెంతో ఆనందంగానే ఉంది. అది తింటూ ఉంటే అప్పటికప్పుడు నా శరీరంలో మంచి సత్తువ, ఆరోగ్యంగా ఉన్న భావన కూడా కలిగింది. తత్ఫలితంగా నా మనసు మరింతగా సాధనకు సానుకూలమైపోయింది. అంతకుముందు ఎప్పుడు ధ్యానంలో నాకు అనుభవం కాని ఒక ఆనందం ఆ రోజు నాకు అనుభూతమైంది. ఎక్కడో కొండ కోనలో నివసిస్తున్న నాలాంటి వాడికి భిక్షనివ్వటం వలన వాళ్ళెంతో పుణ్యాత్ములై ఉండాలి. కలవారికి దానం చేస్తే వచ్చే ఫలితం కంటే ఎక్కువ ఫలితమే వారికి వచ్చి ఉండాలి. నేను ఆహారాన్ని ఎంత పొదుపుగా వాడుకుంటూ వచ్చానంటే నేను పూర్తిగా తినే లోపలే దానికి పురుగులు పట్టాయి. దానికి పట్టిన పురుగులను దులిపేయాలా వద్దా అన్న మీమాంసలో పడ్డా. వాటిని దులిపేస్తే వాటి ఆహారాన్ని నేను దోసుకున్నట్లు అవుతుందని నాకు అనిపించింది. అందుకని ఆ మిగిలిన ఆహారాన్ని వాటికే వదిలేశాను. నేను ఇదివరకు లాగానే కలుపు మొక్కలను ఉడకబెట్టుకొని మరలా తినటం మొదలుపెట్టాను. ఒకరోజు నేను ఎక్కడో ధనం దాచిపెట్టానని తెలిసిన ఒక దొంగ ఒకనాటి అర్ధరాత్రి దొంగతనంగా నా గుహనంతా పరికించాడు. మారుమూల సందులకు కూడా వెళ్ళి వెతికాడు. అది చూసి నేను పెద్దగా నవ్వుతూ ఇలా అన్నాను, చూడయ్యా, పగటి వేళ నాకేమీ కనిపించని గుహలో రాత్రి వేళ నీకేమైనా దొరికితే నువ్వే తీసుకో. ఆ మాటలు విని వాడు కూడా సిగ్గుతో నవ్వుతూ వెళ్ళిపోయాడు. మరలా ఒక సంవత్సరం గడిచాక మరొక వేట గుంపు వచ్చింది అక్కడికి. వాళ్ళు గుహ ముందు నుంచి పోతూ నన్ను చూశారు. అప్పుడు నా దగ్గర ఉన్న 3 గుడ్డ పీలికలు కప్పుకొని ధ్యానంలో కూర్చొని ఉన్నా. నేను మానవ మాతృడు అవునో కాదోనని చెప్పి విల్లుకర్రలు పెట్టి నన్ను పొడి చూశారు. నా శరీరంలో ఉన్న పరిస్థితిని
నేను ధరించిన దుస్తులను బట్టి వీడు మనిషి కాడని కూడా నిశ్చయించుకున్నారు. ఏదో ఒక ఆకారం ఏమై ఉంటుందా అని వారిలో వారు చర్చించుకుంటూ ఉండగా నేను నోరు విప్పిలా అన్నాను, చూడండి, నేను కూడా మనిషినేనండి అన్నాను. అంతలో వారిలో ఒకరు, నువ్వు తోపగావు కదా అని అడిగారు. నేను తోపగా నేను చెప్పుకున్నాక అప్పుడు వారు కొంత ఆహారం మాకు పెట్టి, దానికి బదులుగా తర్వాత ఆహారం తెచ్చిస్తాం. ఒప్పుకున్నాక వారు, ప్రస్తుతం మాకు కొంత ఆహారాన్ని మాకు పెట్టు, దానికి బదులుగా ఆ తర్వాత నీకు కొంత ఆహారాన్ని తెచ్చిస్తాం. కొన్ని ఏండ్ల క్రితమే నువ్వు మన ఊరికి వచ్చావని విన్నావులే, ఎంతకాలం బట్టి ఇక్కడే ఉంటున్నావు నువ్వు అని అడిగారు. నేను చాలా కాలం నుంచి ఇక్కడే ఉంటున్నా, అయితే ప్రస్తుతం మీకేమీ ఆహారం ఇవ్వలేను, ఎందుకంటే మీరు తినదగిన ఆహారం ఏది నా దగ్గర లేదు అన్నా. మాకు ఫలానా ఆహారం కావాలని చెప్పి మేమేమి అడగటలేదే, నువ్వేం తింటున్నావు అదే పెట్టు మాకు అన్నారు. అలా అయితే నిప్పు రాజేసి అక్కడున్న కలుపు మొక్కలు పీకి వేడి నీళ్ళలో పడేయండి అన్నా. వాళ్ళు అలాగే చేసి అంతా ఉడుకుతున్నప్పుడు ఒక నాతో ఇలా అన్నాడు, ఇందులో వేసుకునేందుకు కొంచెం కొవ్వు కానీ మాంసం కానీ ఎముకలు కానీ ఉంటే తీసుకొనిరా. అలాంటివి ఏమీ నా వద్ద లేవు నాయనా అన్నా. ఈ పులుసు మరీ పలసగా ఉంది, అందులో కలపటానికి కాస్త పిండి కానీ ఏదన్నా ధాన్యం కానీ అందులో వేద్దాం, ఉంటే తీసుకురా అని ఆశతో అడిగాడు. అలాంటివి ఏమీ కూడా నా వద్ద లేవు. అలా ఉంటే నా శరీరం పుష్టిగానే ఉండేది కదా. నేను అటువంటివి కొన్ని సంవత్సరాలైంది తిని. వాటికి బదులు ఈ మొక్కల చిగుళ్ళు కలుపుకోవటానికి ప్రయత్నించండి అన్నాను. పోనీ కొంచెం ఉప్పైనా ఇవ్వు అన్నారు. నేను మరలా పాత సమాధానమే చెప్పి ఆ చిగుళ్ళనే వాడమన్నాను. నువ్వు ఇలా ఎందుకు అయ్యావో మాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఆహారంగా భావిస్తూ ఇదే తింటే, దుస్తులుగా భావిస్తూ వీటినే ధరిస్తూ ఉంటే ఇలా ఉండక ఎలాగుంటావులే. నిజంగా నువ్వు మానవాకృతిలో కూడా ఇలా ఉండలేవు. ఇక నీకేమీ దొరక్కపోయినా, ఎవరి దగ్గరనైనా పనివాడిగా కుదిరినా నీకింతకంటే మంచి ఆహారం దొరికేది కదా. నీ శరీరాన్ని ఎంతో పుష్టిగా ఉంచుకోగలిగేవాడి. మానవ చరిత్రలో ఇంతవరకు జీవించిన వారందరిలో కల్లా ఎంతో హీనాతిహీనుడు అయ్యావు. ఇలాంటి దుస్థితిలో ఉన్న నిన్ను, నీ పరిస్థితిని చూస్తే మాకెంతో బాధగా దయనీయంగా ఉంది అన్నాడు. దయచేసి ఆ మాట మాత్రం అనకండి. నా పరిస్థితి మీరు అనుకున్నంత దానికంటే చాలా బాగుంది. నిజం చెప్పాలంటే మీ అందరికంటే నేను ఎంతో అదృష్టవంతుని కూడా. ఎందుకంటే అనువాదకులైన మార్ఫా గారి వంటి వారిని నేను కలుసుకోగలిగాను, వారి శిష్యుని కూడా కాగలిగాను. ఆయన నుండి ఒక్క జీవితకాలంలోనే బుద్ధత్వాన్ని ఇవ్వగలిగానని సంతృప్తిని పొందాను. అందరిలోనూ నేను ఒక్కడే ధైర్యవంతుణ్ణి, నిజమైన ఆశల కలవాడిని నేనే. ఇక మీ సంగతి అంటారా? బౌద్ధ మతం ఉన్న దేశంలో పుట్టి కూడా ఇంతవరకు మన మత బోధనలో ఏమాత్రం ఇలా మీరు జీవితంలో మీరు ఆశయాలుగా పెట్టుకున్నది ఏది? దేన్ని ఆశయంగా పెట్టుకున్నారు? మానవలోకంలో ఉండే హీనాతిహీనమైన వస్తువులపై ఆశలు పెట్టుకున్నారు కదా. అందులోనే చిరకాలం ఉండేటట్టు మీ లక్ష్యాలను ఏర్పరుచుకున్నారు. పాపకర్మనంతో కూడబెట్టుకున్నారు. నిజంగా ఏది విలువైందో అది మీకు తారుమారుగా అర్థమవుతుంది. మీ భావాలకు విరుద్ధంగా నాకు బుద్ధత్వ రూపంలో రానున్న ఆనందాన్ని తెలుసుకొని నేనెంత సంతోషంగానూ ఉన్నా. నా సాధన వలన నిజమైన సంతోషం ఇచ్చే స్థితులు నేను పొంది అనుభవిస్తున్నాను కూడా. ఆహారం కంటే గుడ్డల కంటే బుద్ధత్వమే పొందదగిందని, నా ప్రాణం పోకుండా కాపాడుకోవటానికి ఈ వస్తువులు నాకు చాలు. నేను చేసినట్లే మీరు అనుసరించటం ఎంతో మంచిది కూడా. మీరు నడుస్తున్న జీవితంలో మీకేమీ లోపం కనిపించకపోతే కనీసం మీరు నా మీద జాలిపడటం మానండి. నేనేదో దయనీయమైన స్థితిలో ఉన్నాననే ఆ దురభిప్రాయాన్ని దూరం చేసుకోండి. ఇప్పుడు సాయంత్రం అవుతుంది, సూర్యుడు అస్తమించే వేళవుతుంది.
ఏ క్షణానైనా మీద పడటానికి మృత్యువు పొంచి ఉంటుంది. కనుక నేను మీతో వ్యర్థంగా మాట్లాడుతూ కాలాన్ని పాడు చేసుకోకూడదు. నేను ధ్యానం చేసుకోవటానికి వెళుతున్నాను అంటూ నా అలవాటు ప్రకారం తత్వాల రూపంలో పాడాను. నేను చెప్పిన ఉపదేశాలను ఏమాత్రం ఇష్టపడక వారు, నీ కంఠం ఎంత మధురంగా ఉందో, అయినా ఇలాంటి ఘోరమైన జీవితంలో మేము మాత్రం జీవించలేం, అందుకని మేమందరం వెళ్ళిపోతున్నాం అని వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చిపోయిన తర్వాత నాకు కొన్ని అనుభవాలు అయ్యాయి. నేను పాడిన పాటలోని సాహిత్యం, ఆ రాగం గుర్తుపెట్టుకొని ఒక పండుగ నాడు 10 మంది చేరి వేడుక చేసుకునే చోట వాళ్ళు తిరిగి ఆ పాట పాడారట. అనుకోకుండా అక్కడే బిచ్చమెత్తుకుంటున్న నా సోదరి పీట ఆ పాట వింటూనే ఇలా అంది. ఈ పాట ఎవరో బుద్ధత్వం పొందిన వారు రాసి ఉండాల్సింది. ఆ మాట వినగానే వారంతా పగలబడి నవ్వుతూ, ఆ పాట కట్టింది మీ సోదరుడైనా అలా పొగుడుతున్నావా? వాడు బుద్ధుడవునో కాదో కానీ తిండి లేక కృషించిపోతున్నాడు అని ఎంతో పరిహాసంగా మాట్లాడారు. నేను ఇంత బాధలో ఉంటే నువ్వెలా నవ్వగలుగుతున్నారు మీరు? మా అమ్మ నాన్న చనిపోయి చాలా కాలమైంది. నా సోదరుడు జాడ తెలియకుండా పోయాడు. నాకు ఇలా అడుక్కు తినే గతి పట్టింది. ఇంతటి కష్టంలో ఉన్న నన్ను చూస్తే మీకు ఎలా నవ్వొస్తుంది? ఎలా నవ్వగలుగుతున్నారు అని వారిని అడిగి తన కష్టాలు తలుసుకొని భోర్న ఏడుస్తుంది. సరిగ్గా అదే సమయానికి జేసే అక్కడికి వచ్చి ఆమెను కలుసుకుంది. వారంతా పరిహసిస్తున్నది నిన్ను కాదు పీట, నీ సోదరుణ్ణి. నువ్వెందుకు ఇంత బాధపడతావు? ఊరుకో. కొద్ది కాలం క్రిందటే నేను చూశాను తోపగాను. కావాలంటే అతడు ఆ గుహలో ఉన్నాడో లేదో అక్కడికి వెళ్ళి చూసొద్దాం. ఉంటే మనమిద్దరం కలిసి మళ్ళీ వెళ్దాం అని ఓరడించింది. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటని ఇంతటితో ముగించుదాం. రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకే. ఇట్లు మీ రామిరెడ్డి మానసరారం. థ్యాంక్ యూ.